ఓం भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయము ప్రథమ పాదములోని 16వ సూత్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ అంటే వేదవ్యాసుడు వేదాంత దర్శనములో చాలా లోతుగా మనని ఒక ఇసురవుతులాగా తిప్పుతూ సిద్ధాంతాన్ని లోపలికి కూర్చోబెట్టేలాగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కార్యము కారణము ఈ రెండు దగ్గరే మొత్తం ద్వైతవాదము, అద్వైతవాదము, విశిష్టాద్వైతవాదము, త్రైతవాదం ఉంది. సత్వాచ వరస్య ఇప్పుడు మనం ఏమన్నాము, పంచభూతాల నుండి ఏదైతే తత్వాలు ఏర్పడతాయో అక్కడి నుండే కారణము కార్యము అనే నియమము నియామకంగా ఉంటుంది. అనగా పంచభూతాల నుండి ఒకసారి సువర్ణం ఏర్పడింది అనుకుంటే ఇక అది ప్రళయం వరకు ఆ సువర్ణము నుండి ఆభరణాలే తయారవుతవి. అటులనే పంచభూతాల నుండి పరమాత్ముడు తంతువు అనే దూది అనే ఒక మెటీరియల్ ని తయారు చేస్తే ఇంకా దాని నుండే ప్రతిసారి తంతువులు తయారవుతవి. ఇక్కడ నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నాను అంటే, సరే మీరు మూల ప్రకృతి వరకు వెళ్ళకుండా పంచభూతాల నుండి వర్ణిస్తూ ఉన్నారు. ఈ సువర్ణము, మృత్తికణాలు, అదే విధముగా తంతువులు, వృక్షములు, ఔషధాలు, వనస్పతులు ఏవైనా తీసుకోండి, ఇవి కారణములో ఉన్నవే కార్యములో వస్తున్నవి. కార్యములోకి రావాలి అంటే ఆ స్వభావము కారణములో ఉండాలి. అంటే ఒకరి ప్రశ్న ఏంటి, అలా ఎందుకు జరగదు, మృత్తిక నుండి సువర్ణం తయారవ్వచ్చు కదా? ఎందుకు అంటే మూల ప్రకృతి ఏదైతే ఉందో పంచభూతాల కంటే ముందు, తన్మాత్రల కంటే ముందు ఏదైతే అహంకారం ఉందో, అహంకారానికి పూర్వం ఏదైతే మహత్తత్వం ఉందో, మహత్తత్వానికి పూర్వం ఏదైతే ప్రకృతి ఉందో, ప్రకృతికి పూర్వం ఏవైతే మూల కణాలు ఉన్నాయో ఆ మూల కణాలలో సువర్ణము లేదు, మృత్తిక లేదు. సువర్ణము తయారయ్యే గుణం,
మృత్తిక తయారయ్యే గుణం, తంతువులు తయారయ్యే స్వభావం మూల కణాలలో ఉంది కాబట్టే మనం ఇవాళ ఇవన్నీ వస్తువులు తయారు చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా త్రైతవాదాన్ని తెలుసుకోండి. ఇప్పుడు సువర్ణము తయారయ్యే స్వభావము కానీ, తంతువులయ్యే గుణము కానీ, మృత్తిక గుణాలు కానీ ఎక్కడున్నాయంటే మూల ప్రకృతిలో ఉన్నవి. కానీ పరమాత్ముడు దాన్ని నియమముగా మార్చి పంచభూతాల నుండి ఫిక్స్ చేస్తాడు. ఇంకా అంతేగాని ఇప్పుడు మనం మూల కణాల్లోకి వెళ్తే అందులో మనకి బంగారం కానీ, మృత్తిక కానీ, తంతువులు కానీ, ఔషధాలు కానీ, వనస్పతులు కానీ మనకు ఆ మూల కణాలలో అగుపడవు. ఆ విధంగా తంతువుగా మారే గుణం, మృత్తిక అంటే మట్టిగా మారే గుణం, ఔషధాలుగా మారే గుణం, సువర్ణముగా మారే గుణం, అవి మూల కణాలలో ఉన్నవి, లేక కాదు, అందులో ఉన్నవి. కానీ ఎంత మోతాదులో కలిపితే సువర్ణం అవుతుంది, మిగతావి ఎన్ని మోతాదులో కలిపితే తంతువులు అవుతవి, ఇదంతా కూడా సంపూర్ణ జ్ఞాని అయిన పరమాత్మనికే తెలుసు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఈ ద్వైతవాదము అద్వైతవాదము ఇవన్నీ ఎందుకు వచ్చినవి అంటే, అయ్యా మీరు సువర్ణము నుండే ఆభరణం పుడుతుంది అంటున్నారు, అలాగే మట్టి నుండి ఘటం పుడుతుంది అంటే మృత్తిక నుండే ఘటపటాది పదార్థాలు పుడతాయి, అంతేకాని ఒకదాని నుంచి ఇంకొకటి పుట్టదు అంటున్నారు. అన్ని మళ్ళీ మీరేం చెప్తున్నారు, కారణములో ఉన్నదే కార్యంలోకి వస్తుంది. అంటే సువర్ణములో ఉన్నటువంటి ఏదైతే సువర్ణం ఉందో అదే ఆభరణంలోకి వచ్చింది, అంతేకాని సువర్ణము నుండి మట్టి పుట్టదు, తంతువుల నుండి మట్టి పుట్టదు. మీరు ఇలా ప్రశ్నించుకుంటూ వెళ్తే అక్కడ వాళ్ళ ఒక వాదం ఏమిటి అంటే, అటులనే జీవుడు కూడా పరమాత్మ నుండి పుట్టి ఉంటాడు. మూలములో, సరే ఈ జగత్తు నడుస్తున్నప్పుడు పక్కన పెట్టండి, లక్షల సృష్టిలైనయో జీవుడు అజ్ఞానంలో ఉన్నందువలన ఏదో కారణాల వల్ల ఇతను ఈ బ్రహ్మచక్రములో కొన్ని వేల బ్రహ్మచక్రాల నుండి బంధింపబడి ఉండొచ్చు. కానీ జీవుడు కూడా మూలములో భగవంతుని నుండే వచ్చాడు అనేదే ఆర్య సమాజ ఇతర గురువుల అభిప్రాయాలు. అది మీరు బాగా తెలుసుకోండి. కేవలం దయానందుడు మాత్రమే జీవుడు స్వతంత్ర అణుకము, ఎటుల ప్రకృతి కణాలు స్వతంత్రంగా వాటిని ఎవ్వరు నిర్మాణము చెయ్యలేదో అటులనే జీవతత్వము కూడా స్వయం సత్తాత్మక శక్తి, ఇది పరమాత్మ నుండి పుట్టలేదు అని జైమిని బ్రహ్మ పర్యంత ఋషుల తర్వాత నిక్కచ్చిగా ఉద్ఘోషించింది దయానందుడే. ఇప్పటికి కూడా భారతదేశమే ఆధ్యాత్మిక సంపత్తికి నిలయం. ఈ దేశంలో ఉన్నంత తపస్సులు, యోగులు, వాళ్ళు మఠము అంటే గుడులకు మఠాలు ఉండొచ్చు, రామానుజాలు ఉండొచ్చు, కృష్ణ ద్వైపాయనులు ఉండొచ్చు, శైవులు ఉండొచ్చు, వైష్ణవులు ఉండొచ్చు. వాళ్ళ భక్తి మార్గములో ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ జ్ఞానము కానీ వాళ్ళ తపస్సు కానీ చాలా విశిష్టమైనదే. శైవ మత గురువు ఉండొచ్చు, వామన మత గురువు ఉండొచ్చు, వైష్ణవ మత గురువులు ఉండొచ్చు, రామానుజ మతములు ఉండొచ్చు, కృష్ణ ద్వైపాయనులు ఉండొచ్చు. ఎవరైనా ఆ సిద్ధాంతాన్ని భారతదేశంలో ప్రచారం చేస్తున్న గురువులు ఎవరైతే ఉన్నారో
ఎందుకంటే ఇతర దేశాలకి ఈ గురువుల యొక్క శిష్య పరంపర అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు గుళ్ళు, గోపురాలు, మన దేశంలో జరుగుతున్నట్టే గృహ ప్రవేశాలు, వివాహ, ఇదంతా తంతువు మీకు దేశ విదేశాలలో కూడా కనబడుతుంది. ఎవరు చేపించుకుంటున్నారంటే మళ్ళీ వారసత్వ భారతీయులే. వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఈ గురు పరంపరలో విద్య నేర్చుకుని అక్కడ జీవన ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళే. కానీ మూలము ఆధ్యాత్మిక సంపత్తి ఎక్కడ ఉందంటే భారతదేశంలోనే ఉంది. ఇక్కడే పెద్ద పెద్ద మఠాధిపతులు ఉన్నారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మీరు తక్కువ అంచనా వేయకండి. వాళ్ళ తపస్సు, వాళ్ళ నిష్ఠ అది సామాన్యమైనది కాదు. వాళ్ళ ఆహార నియమాలు కూడా చాలా శుద్ధముగా ఉంటాయి. కావున వాళ్ళకి దయానందునికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకోండి. దయానందుడు యథార్థమైన ఉపదేశం చేశాడు. కానీ దయానందుని యొక్క వేద ప్రచార క్షేత్రాన్ని నేను చూస్తే శ్రాద్ధ తర్పణాలని దయానందుడు ఖండించాడు. అంటే శ్రాద్ధ తర్పణాలు అవి బ్రతికున్న వారికే చెయ్యాలి, చనిపోయిన తర్వాత వాళ్ళకంటూ చేసేది ఏమీ ఉండదు అని స్వామి దయానందుల వారు నిఖచ్చితంగా చెప్పారు. మీరు ఎవరైనా ఇప్పుడు చెప్పగలుగుతారా దయానందుడు వచ్చిన తరువాత కాశీ, ప్రయాగ్ లాంటి తీర్థయాత్రల్లో శ్రాద్ధ తర్పణాల తంతువు సన్నగిల్లింది అని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేం. దయానందుడు రెండవది మహిళలు యజ్ఞోపవీత ధారణకు అర్హులు, అటులనే మానవ మాతృనికి యజ్ఞోపవీతము ధరించగలిగే అవకాశం ఉంది అని దయానందుడు చెప్పిండు. ఇవాళ స్త్రీ సంతానానికి పుట్టు పంచలు ఒళ్ళే అనే ఫంక్షన్ ని మనం పక్కన పెడితే యజ్ఞోపవీత సంస్కారాన్ని మనం వ్యవహారములో తేగలిగామా? తేలేకపోయినాం. ఎందుకు? దయానందుని యొక్క ఏదైతే 16 సంస్కారాలు ఉన్నాయో ఆ 16 సంస్కారాలలో గర్భాధానము యొక్క వైశిష్ట్యతని, పుంసవన వైశిష్ట్యతని కూడా మనం సమాజంలో వ్యాప్తి చెయ్యలేకపోతున్నాం. దీన్ని పౌరాణికులు వృద్ధి చెయ్యగలిగారు. కారణం ఏంటంటే ఈ వైదిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి అన్నా చాలా శ్రమించాలి. మేము గురుకులంలో చదివేటప్పుడు, మేము కాశీ పట్టణంలో చదివినప్పుడు గురుకులానికి చాలా పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చేవారు. గురుకులంలో నియమం ఏంటంటే ఆ విద్వాంసుల ప్రవచనం మనకు అర్థం కాని అర్థం కాకపోని యజ్ఞశాలలో కూర్చోవలసిందే, గురువుల ప్రవచనం వినాల్సిందే. చాలా దిగ్గజ విద్వాంసులు వచ్చేవారు. వాళ్ళ యొక్క ప్రవచనాలని ఈవెన్ మేము యుధిష్ఠిర్ మీమాంసక్ గారి ప్రవచనాలు కూడా గురుకులంలో జరిగినవి. జోధ్పూర్ నుండి ఒక విద్వాంసుడు వచ్చేవాడు, చాలా వృద్ధుడు ఉండే అతను ఒక మంత్రం మీద లోతుగా గంట సేపు వ్యాఖ్యానం చేసేవాడు. ఒకటి మాది బాల్య దశ, ఇంకోటి అతను వార్ధాక్యములో దంతాలు లేకుండా ఉపన్యాసం ఇచ్చేవాడు. దానివల్ల మాకు అక్షరాలని అర్థం చేసుకోవాలన్న కష్టం ఉండేది. కానీ నాకు అప్పుడు పడింది ఏమిటి అంటే
దయానందుడు శ్రాద్ధ తర్పణాలను, మూర్తి పూజను, అద్వైతవాదమును విమర్శించాడు. నేను అనుకునేదాన్ని, ఓకే, దయానందుడు ఇంత ప్రచారం చేశాడు కాబట్టి ఇక అందరం వేద మార్గంలోకి వెళ్ళామా అని బాల్య దశలో నా ఊహ. ఓహో, ఒక దయానందుడు వచ్చేసి శ్రాద్ధ తర్పణలను ఆపేశాడా? వైదిక వివాహ వ్యవస్థనే సమాజంలో ఉందా? కానీ ప్రస్తుతం నాకు అర్థమవుతుంది ఏంటంటే, దయానందుని యొక్క ప్రయత్నముతో కొంతమందిని మాత్రమే అనుయాయులుగా మారినము తప్ప ఆ అజ్ఞానాన్ని మనం సమాజం నుండి తొలగించలేకపోయాం. మేము కాశీలో చదివేటప్పుడు ఆ గురువులు చెప్పేవారు, మన వైదిక వేద వాంగ్మయము సంస్కృత భాష యొక్క లోపము, అంటే ఆంగ్లేయులు ఎంత కూటనీతి చేశారంటే కాశీ నగరములో 500 ధర్మసత్రాలు ఉండేటివంట. 500 5,000కు పైన, లేదా 1000ల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు ధర్మసత్రాలు. ఒక విద్యార్థి ఒక ధర్మసత్రంలో గ్లాసు నిండా పాలు త్రాగి విద్యాలయానికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ అతను పాలు త్రాగిన ధర్మసత్రానికి అల్పాహారానికి వచ్చేవాడు కాదంట. అంటే ఒక ధర్మసత్రంలో దుగ్ధపానము చేసి, మరొక ధర్మసత్రంలో అల్పాహారం చేసి, మరొక ధర్మసత్రంలో భోజనము చేసి, మరొక ధర్మసత్రంలో రాత్రి భోజనం చేసేవాడంట. అంటే అతను దుగ్ధపానము చేసిన ధర్మసత్రానికి ఒక్కరోజు కాదు, అది మళ్ళీ ఆ ధర్మసత్రానికి రావాలి అంటే అటువంటి విద్యార్థికి సంవత్సర కాలం పట్టేదంట. అంటే కాశీలో వేద వాంగ్మయాన్ని అభ్యసించే విద్యార్థులకి, సంస్కృత భాష నేర్చుకునే విద్యార్థులకి ఎంత చక్కగా భోజన వసతి ఉండేది. అందుకనే కడుపు నిండా అన్నం పెడుతున్న ధర్మసత్రాలలో సంస్కృత భాష నేర్చుకుంటే దొరుకుతుంది, వేద వాంగ్మయం చదివితే దొరుకుతుంది. అప్పుడు అధిక శాతం విద్యార్థులు సంస్కృతము వేద వాంగ్మయాన్ని అభ్యసించేవారు. అందులో వేదం అంటే రఘువంశం ఉండేది, తర్క సంగ్రహం ఉండేది, అంటే సంస్కృత సాహిత్యం ఉంటుంది. ఆంగ్లేయులు ఇది గమనించి ఏం చేశారంటే, ఈ ధర్మసత్రాలలో పాలు దొరకాలన్నా, తాగాలన్నా, అల్పాహారం తినాలన్నా వాళ్ళు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాల్సింది. వాళ్ళు ఆంగ్ల ముక్కలు చెప్పిన తర్వాతనే వాళ్ళకు దుగ్ధపానం దొరికేది. దానికంటూ ప్రత్యేకమైన ఉపాధ్యాయులను పెట్టారు. అలా వాళ్ళు ఎంత శ్రమించారంటే, ఈ రోజుకి భారతదేశంలో దయానందుడు సత్యత ప్రకాశంలో చెప్పినటువంటి ఏదైతే షడంగములు ఉన్నాయో, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం, దయానందుడు చెప్పిన గ్రంథాలు ఏమంటే శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము, మనుస్మృతి, ప్రామాణికంగా ఉన్న 11 ఉపనిషత్తులు, 6 దర్శనాలు, నిరుక్త ఆధారముగా వేద భాష్యం. ఇది గురుకులముల పాఠ్యక్రమం అన్నాడు దయానందుడు. ఆ పాఠ్యక్రమంలోని అంతర్గతమే సంస్కార విధి. ఈనాడు అసలు గురుకులాలలో ఈ విద్య ఇవ్వబడుతుందా?
పోనీ ఈ విద్య ఇస్తే బయటకు వచ్చినాక వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా? లేవు మాతాజీ. అయిపోయింది. విద్య ఏమైంది? ఈరోజు దయానందుడు కుంభమేళలో పాకండ కండిని పతాక ఎగరవేసినప్పుడు ఏ స్థితి ఉందో అదే స్థితి భారతదేశంలో నేటికి కూడా ఉంది. గురు పరంపర లేశ మాత్రము తగ్గదు. మధ్యలో ఆర్య సమాజ అనుయాయులు స్వాతంత్రం కోసం పోరాడిండ్రు. ఆ తర్వాత యజ్ఞ యాగాదులు కొంత వృద్ధి చేశారు. కానీ ఉపాసన మార్గాన్ని, దర్శన శాస్త్రముల యొక్క స్వాధ్యాయము కానీ, పుంసవనము యొక్క ప్రాముఖ్యతను కానీ, ధ్యానము యొక్క గొప్పతనాన్ని కానీ ఇది మనం వ్యాప్తి చేయలేకపోయినాం. అది అందరూ కూడా ఆలోచించవలసిందే. ఇక్కడ ఈ దర్శనకారుడు మనని కార్యం కారణం, కారణం కార్యం, తంతువులు, మృత్తిక, మీకు దాదాపు ఇదే చెబుతూ వచ్చిన. ఇవాళ ఉదయం అనుకుంటున్నాను కొన్ని సూత్రాలు నేను వదిలేసి ముందుకెళ్ళిపోనా అంటే అప్పుడు నాకు అర్థమైంది, లేదు నేను ప్రతి ఒక్క సూత్రం చెప్పేస్తా. అసలు ఆత్మ పరమాత్మ నుండే పుట్టింది అనేది ఈ సూత్రాల నుండే వాళ్ళు పట్టుకొచ్చారు. ఇప్పుడు పంచభూతాల నుండి తయారైనటువంటి మట్టి, పంచభూతాల నుండి తయారైన ఇనుము, పంచభూతాల నుండి తయారైన సువర్ణం, అది ప్రళయము వరకు సువర్ణం నుండి సువర్ణమే అంటే ఆభరణమే, తంతువుల నుండి వస్త్రమే, మృత్తిక నుండే ఘటపటాది వస్తువులే, విత్తనము నుండే వృక్షములు, ఆ విత్తనం కూడా ఫిక్స్. మళ్ళీ మర్రి విత్తనము నుండి మర్రి వృక్షమే పుడుతుంది. వేప విత్తనము నుండి వేప చెట్టే పుడుతుంది అని మనము కార్యము కారణమని తీసుకున్నప్పుడు లోతుగా అధ్యయనం చేస్తే, అంటే కారణములో ఉన్నదే కార్యంలోకి వచ్చినప్పుడు మరి సత్వ పరమాణువుల్లో, రజ పరమాణువులో, తమః పరమాణువుల్లో అవి కారణము కదా. మరి అందులో అదేంటి స్థితి అన్నప్పుడు ఆ మూల కణాలలో కూడా ఔషధముగా మారే శక్తి ఉంది, సువర్ణముగా మారే శక్తి ఉంది, తంతువులుగా మారే శక్తి ఉంది, సూర్యుడిగా మారే శక్తి ఉంది, చంద్రుడిగా మారే శక్తి ఉంది. ఎందులో? మూలతత్వములో గనక సువర్ణము, చంద్రుడు, సూర్యుడు, నదులు, నక్షత్రాలు, పంచభూతాలు ఇవన్నీ మారే స్వభావం వాటిలో లేకపోతే ఈ రోజు కూడా లేదు కాకుండే. అందుకనే దయానందుడు ఏమంటాడంటే, మూలములో ఉన్న స్వభావమే నేటి కార్య జగత్తున ఉంది. అందువలననే ఈ జీవుడు పరమాత్మ నుండి పుట్టలేడు అనడానికి కూడా కారణం ఇదే. అసలు పరమాత్మలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వము, పరమాత్మలో ఉన్నటువంటి శుద్ధత్వము, పరమాణులో ఉన్నటువంటి బల పరాక్రమ శక్తులు, ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఆత్మ పరమాత్మ నుండి పుట్టలేదు అని మనం అంటాం, పుట్టింది అని వాళ్ళంటున్నారు. అప్పుడు పుట్టింది అనుకుంటే ఇప్పుడు సువర్ణమైన, మృత్తిక అయినా, వేప చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా దాని స్వరూపం మూలములో ఉంది కాబట్టి ఇంతవరకు కార్యరూప జగత్తు ఆ విధంగా మారుతుంది. ఒకవేళ జీవుడు కూడా పరమాత్మని వలె పరమాత్మ నుండే పుట్టి ఉంటే
మరి సర్వజ్ఞత్వము, బల పరాక్రమ శక్తులు జీవాత్మలో ఉన్నాయా? లేవు మాతాజీ, లేవు. అందుకనే మూలము నుండి పుడితే మూలమే కనబడుతుంది, దాని స్వభావమే ఇక్కడ అగుపడుతుంది. జీవుడు ఎంత ప్రయత్నించినప్పటికీ పరమాత్ముడు కాలేకపోతున్నాడు. అంటే జీవుడు పరమాత్ముడి నుండి గ్రహించబడలేదు. కేవలం అతని సంపర్కం వలన. ఇక్కడ మీరు సంపర్కం అన్నప్పుడు కూడా గమనించండి, పరమాత్మని సంపర్కంలోకి వెళ్ళినప్పుడు జీవాత్మ అనంత బలయుక్తుడు కాగలుగుతున్నాడా, లేదా ఇతరుల కంటే గొప్పగా వ్యవహరించగలుగుతున్నాడా? కంటే గొప్పగా అంతే. జీవుడు పరమాత్మని యొక్క సంపర్కంలోకి వెళ్ళిన కొలది అతనిలో మైత్రి, కరుణ, ఉపేక్ష ఈ గుణాలు అధికముగా కనబడుతున్నాయి. అందుకనే సాధువులని చూసుకోండి, బుద్ధుని దగ్గరికి ఒక తల్లి వస్తుంది. ఆమె చాలా దుర్భాష మాట్లాడుతుంది బుద్ధునితో. మీరు అనుకోవద్దు, దయానందుని కూడా ఉదాహరణ ఉంది కదా. నా దృష్టిలో బుద్ధుడు కూడా గొప్పవాడే. అతను కూడా ధ్యానములో చాలా పెద్ద పరిశోధన చేసిన వ్యక్తి. అతను వైదిక సిద్ధాంతంని తీసుకున్నప్పుడు నేను దయానందుని తీసుకుంటా. బుద్ధుడు కూడా సామాన్య వ్యక్తి కాదు. అయితే ఒక దుర్భాషని బుద్ధుడు పలుమార్లు అక్కడ ఆమె పునరావృత్తి కాని శబ్దాలతో బుద్ధుణ్ణి ఆమె చాలా చివాట్లు పెడుతుంది. సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధుణ్ణి గమనిస్తారు. చలించడు బుద్ధుడు. ఆ సత్సంగంలో ఇంకొక మాత ఉంటది. ఆమె బుద్ధుడు భిక్షాటన చేసుకుని జీవనం గడిపేవాడు గనక ఆమె అదే రోజు నిర్ణయిస్తుంది, మీరు రేపు మా ఇంటికి భోజనానికి రండి అని. బుద్ధుడు ఎవరి గుమ్మం లోపలికి వెళ్ళేవాడు కాదు, గుమ్మం బయట ఉండే భిక్షాటన చేసుకునేవాడు. అలా అతను తెల్లవారి ఆ తల్లి దగ్గరికి వెళ్తాడు భిక్షాటన కోసం. బుద్ధుడు ఏ పాత్రనైతే తీసుకొని వెళ్తాడో అది రాత్రి తిన్నాడు, అది శుద్ధి చేసుకోలేదు. వెళ్ళాడు అక్కడికి. ఆమె పాయసం చేసింది. అంటే బుద్ధుడు గొప్పవాడు, శ్రద్ధ ఎక్కువ ఉంది ఆ తల్లికి బుద్ధుని మీద. చాలా శ్రద్ధగా భక్తితో, అయ్యా నేను మీరు వచ్చి మీకు పెట్టే వరకు భుజించకూడదని, మీ యొక్క రాక కోసమే ఎదురు చూస్తున్నానని చక్కగా అర్ఘ్యము అంటే కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చింది. తర్వాత ఆచమనానికి నీళ్ళిచ్చింది. ఆ తర్వాత పాయసం తీసుకొచ్చి పెడదామని చూస్తుంది. పాత్ర శుద్ధిగా లేదు. ఆ తల్లి నవ్వింది బుద్ధుణ్ణి చూసి. అయ్యా నాకు మీ మీద శ్రద్ధ లేదని కాదు, ఒక సందేహం మాత్రమే ఉంది అని. మీరు ఇంత పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తారు, రాత్రి తిన్న పాత్ర శుద్ధి చేసుకోకపోతే అది దుర్గంధం అయిపోతుంది. తెల్లవారి దాంట్లో మనం ఎటువంటి ఆరోగ్యప్రదమైన సుగంధయుక్తమైన పదార్థం అందులో వేసినా అది దుర్గంధం అవుతుంది కదా.
అది మీకు ఎందుకు గమనించలేకపోయారు అని ఆ తల్లి ఆ బుద్ధుణ్ణి అడుగుతుంది. అప్పుడు బుద్ధుడు సమాధానం ఇవ్వకుండా అటులనే ఆమె పాయసాన్ని కూడా స్వీకరించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆమె మళ్ళీ ప్రేమగా సంబోధించి పిలిచి, అయ్యా నేనేమైనా తప్పు మాటలు మాట్లాడానా? నేను మీ మనస్సుని ఏమైనా అఘోరపరిచానా? అంటే పాయసం నీది, పాత్ర నాది, పాత్ర నాది, పాయసం నీది. మీరు మీ పాయసాన్ని స్వామిత్వములో ఉన్నప్పుడు, అంటే మీరు పాయసానికి మీరు స్వామిగా ఉన్నప్పుడు ఈ సేవకుడి యొక్క అశుద్ధ పాత్రలో మీరు వేయదలుచుకోలేదు. అంటే మీ స్వామిత్వాన్ని మీరు వదులుకోలేనప్పుడు అమ్మా మాతాజీ, హలో. ఒక్క నిమిషం అమ్మా. సరే సరే సరే. అప్పుడు ఆ బుద్ధుడు అంటాడు, మీ పాయసం మీ దగ్గర ఉంది అంటే మీ అభిప్రాయాలు మీవి. అటులే నిన్న మీరు ప్రశ్నించారు కదా, ఆ భక్తురాలు ఇంత దూషితంగా మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీరెందుకు స్పందించలేదని. ఆమె వాక్కు మీద ఆమెకి స్వామిత్వం ఉంది. వాటిని నా లోపలికి దింపుకోవాలా దింపుకోకూడదా అనే స్వామిత్వము నాకు ఉంది. కనుక ఆమె తన స్వామిత్వాన్ని ప్రదర్శించినప్పుడు నేను నా స్వామిత్వాన్ని కూడా వదులుకోవడము కూడా అధర్మమే అంటాడు. నా స్వామిత్వం ఇదే. మనం లోకానికి ఒక మంచి మార్గం చూపించాలనుకున్నప్పుడు అందులో విమర్శలు వస్తవి, అందులో ప్రశంసలు వస్తవి. కాబట్టి నేను విమర్శలకి లోబడలేదు, ప్రశంసనైతే నేను ఏనాడు తీసుకోను అంటాడు. ఇదే దయానందంలో కూడా మనం చూస్తాం. దయానందుడు ఎంతమంది మఠాధిపతులైన గురువులుండగా సత్యత ప్రకాశాన్ని ఎంత నిక్కచ్చంగా ప్రతి ఒక్క మతాన్ని ఖండించి రాయగలిగాడంటే దయానందుడు కేవలం వేదానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. దయానందుడు సృష్టికర్త పరమాత్మని మాత్రమే జనుల ముందు పెట్టాలనుకున్నాడు. దయానందుడు పారస్కర గృహ్య సూత్రాదులయందు ఒకప్పుడు ఆదర్శమైన సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము, సంస్కారవంతమైన సంతానము నిర్మాణము జరగడానికి కారణాలేంటో తెలుసుకున్నాడు. అంటే మూలములో ఆత్మ చాలా శుద్ధముగా ఉంది. కానీ ఆత్మ జన్మ జన్మాంతరాలలో ప్రతి ఆత్మలు శుద్ధంగా లేవని కాదు, ప్రతి ఆత్మలు అశుద్ధముగా ఉన్నావని కాదు. అలానే ప్రతి ఆత్మలు చాలా దేదీప్యమానమైన శక్తివంతమైన కోరికలతో ఈ తల్లి గర్భంలోకి వచ్చాయని కాదు, అసమర్థతో వచ్చాయని కూడా కాదు.
అందుకనే దయానందుడు పుంసవన సంస్కారములో చాలా గొప్పగా చెప్తాడు. పుంసవన సంస్కార సమయములో శరీర నిర్మాణము జరుగుతుంది. ఆ శరీర నిర్మాణానికి కావలసిన దృఢమైన శరీర నిర్మాణం, ఆరోగ్యప్రదమైన శరీర నిర్మాణం జరగాలి అంటే ఆయుర్వేదంలో అన్నింటికంటే సర్వోత్తమమైన ఔషధం, ప్రతి మానవాళికి అందుబాటులో ఉన్న ఔషధం ఏది అంటే తిప్పతీగ, మర్రి ఊడలు అన్నాడు. ఈ రెండు గనక గర్భిణీ స్త్రీ సేవించగలిగితే ఆమె వాటిని వాయు రూపములో కానీ ఆహార రూపములో కానీ సేవించగలిగితే, ఇప్పుడు మర్రి ఊడలు ఉన్నాయి లేదా మర్రి కొమ్మలు ఉన్నాయి, యజ్ఞంలో వేసాము, అవి కొంచెం శుష్కమైనాక ఎండిపోతాయి. వాటి నుండి వచ్చే ఏదైతే ఆక్సిజన్ ఉందో అది గర్భిణీ స్త్రీకి మేలు చేస్తుంది. అలాగే తిప్పతీగని పచ్చిగా ఉన్నప్పుడు ఉడికించి తాగడం, ఇది ప్రతి గర్భిణీ స్త్రీకి సంభవం అంటే కాదు. కొంతమంది అటువంటి ఆ చేదుని స్వీకరించలేవు, వామిటింగ్స్ అయిపోతాయి. అందుకే దయానందుడు ఏమంటాడు, అది లేతగా ఉన్నప్పుడు ఆ రసమును ఒక శుద్ధమైన కాటన్ వస్త్రములో దాన్ని దంచి, అధికచ దంచి ఇలా కూర్చొని ముక్కు దగ్గర పెట్టుకొని ప్రాణాయామం చేయండి. మరీ పల్చగా దంచుతుంది, కారుతుంది. అలా కాకుండా ఎచ్చపచ్చ దంచి దాన్ని ఒక కాటన్ వస్త్రంలో కట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చుకోండి అంటాడు. ఇది ఎటువంటి స్త్రీకైనా ఇది సంభవం. వాసన పీల్చుకుంటే దీనివల్ల అంతర్గత శరీరములో దృఢత్వము ఉంటుంది. దాని గుణాలు చెప్తాడు. ఆకలి పెరుగుతుంది, నిద్రొస్తుంది, ఎన్నో లాభాలు చెప్తున్నాడు. ఇలా పుంసవన సంస్కారము నుండి సీమంతోనైన సంస్కారం వరకు తిప్పతీగకి, మర్రి ఊడకి ప్రాధాన్యత ఇచ్చాడు. సీమంతోనైన సంస్కారములో ఆహార నియమాలతో పాటు ఇక బుద్ధి పనిచేస్తుంది, మనస్సు పనిచేస్తుంది. పిల్లలు తల్లి మాట వినగలిగే శక్తిని సంపాదించుకుంటారు. 5వ మాసము నుండి స్పందన కలుగుతుంది. కనుక తల్లి ఆహారాది పదార్థాలని సామాన్యముగా పెట్టి, అంటే తినద్దు అని చెప్పలే, 3 మాసాలేమో కంప్లీట్ ఆహార పదార్థాల మీద ఆమె ధ్యానం పెట్టాలి అంటాడు. 5వ మాసము నుండి ఎలాగో అభ్యాసం అయిపోయింది. ఏమి తినాలి, ఏం తినకూడదు, ఎంత మోతాదులో తినాలి అనేది అర్థమైపోయింది ఆమెకి. ఇక ఇప్పుడు ఆమె పుస్తక పఠనము, సత్సంగము, మౌనంగా ఉండడము, ఔషధ గుణము గల చెట్ల దగ్గర కూర్చోవడం, ఋతువులకు అనుకూలమైన పుష్పాలు పూసిన తొట్టి దగ్గర ప్రసన్నముగా కూర్చోవడం, ఆధ్యాత్మిక దేశభక్తితో సమాజానికి ఉపయోగపడే మంచి మాటలు మాట్లాడే మహిళల ముందు కూర్చోవడం, సంకీర్తన చేసుకోవడం, ఇది చేస్తే ఆ ఆత్మ ఏదైతే పూర్వ జన్మము నుండి స్వయం సంస్కారం తీసుకొని వస్తుందో, అందులో ధర్మమున్నా అధర్మమున్నా, నీతి ఉన్నా అవినీతి ఉన్నా, వర్తమానములో తల్లి నిరంతరము ఏదైతే ప్రయత్నం చేసిందో, మాతృ గర్భములో ఉన్నప్పుడు ఆ శిశువుకి స్పందన ఉంది, ఆ శిశువుకి బుద్ధి పనిచేసింది, ఆ శిశువుకి మనసు పనిచేస్తుంది గనక తల్లి వర్తమానములో ప్రతి నిమిషం ఆమె నిద్రలో ఉన్న, మేలుకొని ఉన్న, ఆహారములో కానీ, వేషధారణలో కానీ, చింతనలో కానీ, గాలి పీల్చుకున్న ఏదైనా ఆమె
చక్కటి జీవనం అవలంబించినందుకు శిశువు గర్భములో ఉన్నప్పుడు తన బుద్ధి సామర్థ్యముతో, తన మనస్సు యొక్క సామర్థ్యముతో నేను వెళ్తున్న లోకములో ఇంతకంటే గొప్పవాడిగా నేను ఉండాలి అనేది శిశువు అక్కడ ప్రేరితుడై వస్తాడు అనేదే సంస్కారాల యొక్క ప్రాముఖ్యత. అంటే ఈ వేదాంత దర్శనాన్ని చదివేటప్పుడు నాకు కారణం కార్యం కారణం కార్యం అన్నప్పుడు మానవ లోకానికి వచ్చిన తర్వాత మానవుడు సంతానం అనే ఏదైతే కార్యము జరుగుతుందో ఆ కార్యం ఎక్కడ జరిగిందంటే మాతాపితరుల గర్భమే. అక్కడ కారణములో తల్లిదండ్రులు ధర్మాత్ములుగా మంచి పుస్తకాలు, చక్కటి ఆహార నియమాలు, మంచి ఆలోచన ధోరణిలో ఉన్నారా, ఆ వాతావరణంలో ఉన్నారా? లేనప్పుడు తల్లి టీవీ చూసింది, తల్లి ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉంది, గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఆమె వాళ్ళ కజిన్స్ దో, సొంత తోబుట్టువులదో, వాడకట్టోలదో, తెలిసిన వాళ్ళదో వివాహానికి వెళ్తుంది. అక్కడ ఆమె ఏం చూసింది? అక్కడున్న వాతావరణం అంతా నృత్యము, రజోగుణముతో కూడుకున్న భోజనాలు, షోకిల ప్రపంచం. పిల్లవాడు అదే రిసీవ్ చేసుకుని లోకానికి వచ్చాడు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో అదే చూసింది, ఫోన్లో అదే చూసింది, ఫ్రెండ్స్ పెళ్లిళ్ళకి వెళ్ళిన అదే చూసింది, ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు పార్టీలో అదే చూసింది. అదే ప్రభావం శిశువుల మీద పడి ఈరోజు అదే జరుగుతుంది. దానికి మనం చప్పట్లు కొడుతున్నాం. ఇది పుట్టుకతో నేను డ్యాన్స్ నేర్చుకుంది, పుట్టుకతోనే దీనికి అన్ని వచ్చినవి. అరే తల్లి అదే వాతావరణంలో ఉంది కదా. తల్లి, నానమ్మ, అమ్మమ్మ, మేనత్తలు, బాబాయిలు, ఇరుగు పొరుగు వాళ్ళందరం అదే వాతావరణంలో ఉన్నాం. చాలా ప్రభావం పడింది. తీవ్ర స్థాయి బుద్ధి ఉంది, తొందరగా ఆకర్షింపబడింది. అందుకనే గృహస్థులంటేనే తపస్సుతో కూడుకున్నది. ఆత్మ సామాన్యమైన శక్తితో లేదు, అసామాన్యమైన శక్తి ఆత్మకుంది. ఆ అసామాన్యమైన శక్తిని మాతాపితరులు, గురువులు సరిగ్గా ఉపయోగింపబడేలాగా చేస్తే అప్పుడు ఆత్మ కళ్యాణం జరుగుతుంది, కుటుంబ కళ్యాణం జరుగుతుంది, పారివారిక కళ్యాణం, అలాగే సమాజ కళ్యాణం జరుగుతుంది. అందుకనే వేదాంతకారుడు ఈ ఆత్మ పరమాత్మ నుంచి పుట్టదు, సువర్ణాది పదార్థాలన్నీ కూడా ఆ విధముగా తయారయ్యే స్వభావం ఆ మూల కణాలలో ఉంది గనుకనే భగవంతుడు ప్రయత్నించి ఆ కణాలని విభజించాడు. ఏ కణములో సువర్ణ గుణం ఉంది, ఏ కణాలలో మృత్తిక గుణం ఉంది, ఏ కణాలలో ఔషధ గుణం ఉంది అని పరమాత్ముడు విభజించాడు. విభజించి మానవాళికి జీవన విధానాన్ని, అలాగే ఇతర ప్రాణులకు కూడా జీవన విధానాన్ని అత్యధిక సరళముగా పరమాత్ముడు మార్చాడు. అది మనం తెలుసుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.